మన గ్రామీణ భారతంలో పెరటి కోళ్ల పెంపకం అనాదిగా వస్తోంది. ముఖ్యంగా గ్రామీణ మహిళలు వీటిని పెంచడంలో ప్రధాన పాత్ర పోషిస్తూ ఉంటారు. 10 నుండి 20 కోళ్లను అవలీలగా పెంచేస్తూ ఉంటారు. వీటి పెంపకం వల్ల కుటుంబ అవసరాలకు సరిపడ గ్రుడ్లు, మాంసం లభ్యం కావటం, ఆరోగ్యానికి కావలసిన మాంసకృత్తులు, ఇతర పోషక పదార్థాల అవసరాలు తీరడమే కాదు, తలసరి ఆదాయం కూడా పెరుగుతుంది. ఈ విషయాన్ని గమనించే ప్రభుత్వం మనకోడి కార్యక్రమం ద్వారా సబ్సిడీపై గ్రుడ్ల ఉత్పత్తి ఎక్కువగా కలిగిన గ్రామప్రియను, మాంసోత్పత్తి, గ్రుడ్ల ఉత్పత్తి రెండూ కలిగిన వనరాజా వంటి సంకరజాతి కోళ్లను గ్రామీణ ప్రాంతాల్లో సరఫరా చేస్తున్నారు కూడా. అయితే మాంసం రుచి భిన్నంగా ఉండటంతో వీటికంటే నాటుకోళ్లకే ఆదరణ పెరుగుతోంది. అందుకని వాణిజ్య పంతాలో వీటిని పెంచడం మొదలు పెడుతున్నారు. పెరటి కోళ్లను పెంచాలంటే ఫారం కోళ్ల మాదిరిగా భారీ పెట్టుబడులు అక్కర్లేదు. పనివారి అవసరం అసలే ఉండదు. షెడ్లు, హంగు, ఆర్భాటం, ధరల ఆటుపోట్ల ప్రభావంతో పనిలేదు. నాటుకోడి మాంసాన్ని రుచి చూపించి మార్కెట్లో కుదురుకుంటే చాలు. అయితే బ్రాయిలర్ కోడి మాదిరిగా నాటుకోడి అంది రావాలంటే 6 వారాల సమయం చాలదు. కనీసం 5 నెలలు ఆగాల్సి ఉంటుంది. అలా అని బ్రాయిలర్ మాదిరిగా షెడ్లోనే అట్టిపెట్టి దాణాలు అందిస్తూ పోయామో కొద్ది రోజుల్లోనే నష్టపోవడం ఖాయం. అలా వేల సంఖ్యలో నాటుకోళ్లను పెంచుతున్నవారు వేళ్ల మీద లెక్క పెట్టేంత సంఖ్యలోనే ఉన్న పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన నారాయణరావు, కృష్ణా జిల్లాకు చెందిన శ్రీనివాసరావు, ఇంకా మరికొందరు లాభాలను ఒడిసిపట్టారు. అలాంటి వారిలో ఒకరు ఇప్పుడు మనం చూడబోతున్న రైతు సందీప్ రెడ్డి. నల్గొండ జిల్లా తిప్పర్తి మండలం ఎల్లమ్మగూడెం గ్రామానికి చెందిన ఈ యువ రైతు నాటుకోళ్ల పెంపకంలో తన అనుభవాలను తెలియజేస్తున్నారు. చూద్దాం రండి. గత 5 సంవత్సరాలుగా నాటుకోళ్ల పెంపకాన్ని ప్రారంభించాను. 5 సంవత్సరాల క్రితం నేను హోటల్ మేనేజ్మెంట్ చేశాను. నాకు జాబ్ మీద అంత ఆసక్తి లేక ఈ కాంట్రాక్టుల వైపు వెళ్ళాను. కాంట్రాక్టులు కూడా అంత ఆశాజనకంగా లేకపోవడం వల్ల నాటుకోళ్ల ఫామ్ వైపు నేను మొగ్గు చూపడం జరిగింది. నాటుకోళ్ళు అనేది ఈరోజు అందని ద్రాక్షలాగా అయింది. నాటుకోళ్ళు ఇప్పుడు హైదరాబాద్లో చూసినట్టయితే 360 రూపాయల కేజీ అమ్మడం జరుగుతుంది. నల్గొండ లాంటి పట్టణాలలో 300 రూపాయలు, 280 రూపాయలకు కేజీ లైవ్ బర్డ్ని అమ్ముతున్నారు. కాబట్టి దాన్ని అందరికీ అందుబాటు ధరల్లోకి తీసుకురావాలనే ఉద్దేశంతో నేను నాటుకోళ్ల పెంపకాన్ని ప్రారంభించడం జరిగింది. ఈ నాటుకోళ్ళు అనేది అంతరించిపోతున్న టైంలో ఈ బాయిలర్ కోళ్ళని ఎలాగైతే ఫామ్లు తీసుకొస్తున్నారో అదేవిధంగా నాటుకోళ్ళని కూడా ఫామ్లు ఎందుకు తీసుకురాకూడదు అనే ఒక ఆలోచనతోటి ఈ యూనివర్సిటీల్లో వనరాజా, గిరిరాజా పిల్లలు ఇస్తున్నారు, కానీ అవి మార్కెట్లో అవి అమ్ముడు పోవట్లేవు అనే ఉద్దేశంతో నేను నాటుకోళ్ళను పెంచడం ప్రారంభించాను. ఈ నాటుకోళ్ళ పెంపకం అనేది చాలా సులువుగా చేసుకునేది. బాయిలర్ లాగా పెద్ద ఇబ్బంది పడాల్సిన పని లేదు. ఇంట్లో లేబర్ మీద ఆధారపడేది లేకుండా మనం సొంతగా కూడా దీన్ని ఒక 5,000 ఫామ్ వరకు మనం సొంతగా కూడా చేసుకోవచ్చు. దీనికి పెద్ద రిస్క్ అనేది ఉండదు. డిసీజులు తక్కువ. బాయిలర్తో పోలిస్తే మాంసం రుచి ఎక్కువ ఉంటుంది. అదేవిధంగా ఇప్పుడు నాటుకోళ్లకు పెట్టుబడి కూడా చాలా తక్కువ. ఇప్పుడు మామూలుగా ఒక బాయిలర్ షెడ్డు వేసుకొని ఒక 5,000 పెంచుకోవాలంటే అతనికి ఒక 15-20 లక్షల రూపాయలు అవసరం ఉంటుంది. కానీ మన నాటుకోళ్ళకి అంత అవసరం పడదు. దాంట్లో 10 పైసల వంతు మాత్రమే ఖర్చు అవుతుంది. అదేవిధంగా దీనికి రైతు నష్టపోవడం అనేది జరగదు. ఎందుకంటే దీంట్లో మొటాలిటీ ఉండదు. తర్వాత ఈ మార్కెట్ కూడా బాగా డిమాండ్ ఉన్నది. ఆ తర్వాత రేట్స్ కూడా అప్ డౌన్స్ అనేది ఉండదు. బాయిలర్లో చూసినట్టయితే మనకు చికెన్ ఒకసారి చూస్తే 200 ఉంటుంది, ఒకసారి చూస్తే 40 రూపాయలకు కూడా వస్తుంది. కానీ నాటుకోళ్ళు చూస్తే మీకు ఇంక్రీజ్ అవుతూ పోతుంది కానీ తగ్గదు. బాయిలర్కి ఎలాగైతే షాప్స్ ఉన్నాయో నాటుకోళ్ళకు కూడా సపరేట్గా నాటుకోడి కూర అమ్మేదానికి షాప్స్ పెట్టే ఉద్దేశం కూడా ఉన్నది. దాన్ని డెవలప్ చేయడం కోసం నేను కృషి చేస్తున్నాను. నాతో పాటు కొంతమంది మిత్రుల్ని కూడా ఎంకరేజ్ చేస్తున్నాను. దానికోసం నేను హ్యాచింగ్ కూడా స్టార్ట్ చేసినాను. పిల్లలు ఎక్కడ దొరకట్లేవనే ఉద్దేశంతో నేను హ్యాచింగ్ కూడా స్టార్ట్ చేయడం జరిగింది. షెడ్ నిర్మాణం కూడా చాలా సులువుగా చేసుకోవచ్చు. షెడ్ నిర్మాణం చేసేటప్పుడు షెడ్ మధ్య భాగం ఎత్తు మాత్రం 10 నుంచి 12 ఫీట్లు ఉండేటట్టు, సైడ్లకు 7 నుంచి 8 ఫీట్లు ఉండేటట్టు చూసుకున్నట్టయితే ఎండాకాలం కూడా వేడి రాకుండా ఉంటుంది. ఒక్క కోడికి వచ్చేసి 1 స్క్వేర్ ఫీటు స్థలం ఉండేలాగా షెడ్ నిర్మాణం జరుపుకోవాలి. షెడ్ నిర్మాణం జరుపుకునేటప్పుడు
గోడలు కట్టుకోవాల్సిన అవసరం లేదు దీనికి, ఎందుకంటే ఎయిర్ సర్క్యులేషన్ బాగా జరగాలి కాబట్టి 2 ఫీట్ల ఎత్తు గోడ కట్టుకొని ఫీటున్నర గోడ కట్టుకొని ఆ తర్వాత జాలి పెట్టేసుకుంటే సరిపోతుంది. ఖర్చు కూడా చాలా తక్కువ వస్తుంది. ఫీడర్లు కూడా ఒక 30 కోళ్ళకు ఒక ఫీడర్ లాగా 30 కోళ్ళకు ఒక డ్రింకర్ లాగా ఉంచుకుంటే సరిపోతుంది. బాయిలర్ కోళ్ళ లాగా ఎక్కువ అవసరం లేదు మనకు. ఓపెన్ ప్లేస్ అనేది ఇంపార్టెంట్ నాటుకోళ్ళలో. సుమారు 20 గుంటల స్థలం ఉండాలి ఓపెన్ ప్లేస్, షెడ్ కాకుండా. ఓన్లీ ఫుడ్ తినడానికి మాత్రం షెడ్లో ఉంటాయి, మిగతా టైం మొత్తం బయట తిరిగి వస్తుంటాయి. ఈ నాటుకోళ్ళు అనేది మన నాటు పద్ధతులనే పెంచాలి. మనం కేజీలలోనో లేకపోతే షెడ్లను మాత్రం పెంచితే మాత్రం ఇది సక్సెస్ కాదు. బత్తాయి తోటలు, నిమ్మ తోటలు అయితే అనుకూలంగా ఉంటాయి ఈ కోళ్ళను పెంచుకోవడానికి. దీనికి ఒక ఎకరం కానీ అరెకరం కానీ మనం ఎంత షెడ్ వేయదలుచుకున్నామో ఆ స్థలానికి చుట్టూ చైన్ లింక్ జాలి పెట్టేసి మనం ఆ లోపల పెంచుకుంటే బాగుంటుంది. పుట్టినరోజు పిల్లల్ని తీసుకొచ్చినట్టయితే బ్రూడింగ్ పెట్టుకోవాల్సి ఉంటుంది. ఫస్ట్ పిల్లలు రాగానే మనం గ్లూకోజ్ వాటర్ ఇచ్చేసుకొని బ్రూడింగ్ మాత్రం 20 డేస్ మెయింటైన్ చేయాలి 99 డిగ్రీస్ ఫారెన్హీట్ దగ్గర. ఇట్లా 20 డేస్ కానీ కరెక్ట్గా మెయింటైన్ చేస్తే మొటాలిటీ అనేది 99% ఉండదు. అదేవిధంగా ఫీడ్ విషయానికి వస్తే చిన్నపిల్లలకు నెల రోజుల వరకు మనం బాయిలర్ స్టార్టర్స్ ఇస్తాం. బాయిలర్ స్టార్టర్స్ దేనికి ఇస్తామంటే మనం విటమిన్, ప్రోటీన్, మెడిసిన్ అవన్నీ బయట అందియడం వీలు కాదు కాబట్టి మనం బాయిలర్ స్టార్టర్స్ ఒక 1 మంత్ అందించుకున్న తర్వాత 1 మంత్ కూడా పెద్ద ఏం కాదు, 2 క్వింటాలు 2.5 క్వింటాలు మాత్రమే తింటాయి. ఈ బాయిలర్ లాగా ఎక్కువ తినవు. ఈ 30 డేస్ తర్వాతకి ఫీడ్కి వచ్చేసి మనం ఓన్గా తయారు చేసుకుంటాం. మనం మెయిన్గా వీటికి మనకు అందుబాటులో తక్కువ రేట్లో ఉండే గ్రెయిన్స్, మొక్కజొన్న, తవుడు, నూకలు, తర్వాత దాంట్లో కొంచెం సాల్ట్, కింటాకు కేజీ సాల్ట్, మినరల్ మిక్చర్ యాడ్ వేసుకుంటే సరిపోతుంది. మనకు అందుబాటులో ఇంకేమన్నా కూరగాయలు కానీ, కూరగాయల వేస్టేజ్ కానీ ఏదైనా దొరికితే అవి వేసుకుంటే అసలు మనకు ఫుడ్ కాస్ట్ కూడా తగ్గిపోతుంది. ఫీడ్కు 15 నుంచి 18 రూపాయలు మాత్రం పడేటట్టు చూసుకోవాలి. అంతకంటే ఎక్కువ పడకుండా మనం డైరెక్ట్ రైతు దగ్గర నుంచి కొనుక్కొని, ఎక్కువ మొత్తంలో పెట్టిన వాళ్ళు రైతు దగ్గర కొనుక్కొని తీసుకుంటే లాభం ఎక్కువ ఉంటుంది. ఈ వ్యాక్సినేషన్స్ వచ్చి పిల్లలకు ఫస్ట్ పుట్టినరోజు మాత్రం మెరాక్స్ వేసి ఇస్తాము. తర్వాత 6th డే లసోటా ఉంటుంది, 12th డే గంబోరా ఉంటుంది, 21st డే లసోటా డబల్ డోస్ ఉంటుంది. ఆ తర్వాత మనకు వ్యాక్సినేషన్స్ పెద్ద అవసరం ఉండదు. ఏదైనా డిసీజెస్ వైరల్గా ఏదైనా వస్తాయి మా ఏరియాలో అనుకున్నట్టయితే దానికి యాంటీబయాటిక్స్ వాడుకుంటే సరిపోతుంది. కోళ్ళల్లో తల్లి అమ్మోర్ అంటాం, ఆ తల్లి వస్తుంది ఫోల్ఫాక్స్. అది వచ్చినప్పుడు ఫోల్ఫాక్స్ అనే వ్యాక్సినేషన్ దొరుకుతుంది, ఆ వ్యాక్సినేషన్ చేసుకుంటే సరిపోతుంది. అది పెద్ద సివియర్ ఏం కాదు, మనకు అన్ని మెడిసిన్స్ ఉన్నాయి అందుబాటులో ఉన్నాయి. అది కూడా మన నాటుకోళ్ళకు రెసిస్టెన్స్ పవర్ ఎక్కువ ఉంటుంది. కానీ దాని గురించి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ఒకవేళ ఏదైనా డిసీజ్ వచ్చినా కూడా మనకు బాయిలర్ లాగా ఒకటే రోజు చనిపోతుంది అనేది ఉండదు. అది మనకు ట్రీట్మెంట్ చేయడానికి సఫిషియెంట్ టైం కూడా ఉంటుంది. మనకు 20-25 డేస్ కూడా ఈ మొటాలిటీ అనేది రాదు. ఈ 20-25 డేస్ కూడా మనం సైలెంట్గా ఏ ట్రీట్మెంట్ చేయకుండా ఉంటే మాత్రం మొటాలిటీ జరుగుతుంది. కాబట్టి మనం దాన్ని దృష్టిలో పెట్టుకొని మనం దగ్గర ఉండి అబ్జర్వ్ చేసుకొని పెంచుకుంటే ఈ నాటుకోలు అనేది చాలా బాగుంటుంది. ఇప్పుడు మార్కెట్లో మంచి రేట్ రావాలి అంటే కేజీన్నర వెయిట్ రావాలి. కేజీన్నర వెయిట్ ఉన్నదానికి డిమాండ్ ఎక్కువ ఉంటుంది. కేజీన్నర వెయిట్ రావడానికి మనకు 5 నెలలు టైం పడుతుంది. ఈ 5 నెలల్లో ఇది ఫీడ్ వచ్చేసి 5 కేజీలు తీసుకుంటుంది. స్టార్టింగ్ నుంచి చూసుకుంటే యావరేజ్న 5 కేజెస్ వస్తుంది, 4 to 5 కేజెస్. ఈ 4 to 5 కేజెస్ మనం ఎంత ఇవ్వగలుగుతాం అనే దాన్ని బట్టి మనం మన దగ్గర గ్రెయిన్స్ అవి దొరుకుతాయి. అవి అంటే నేనైతే నాకు 16 to 17 రూపీస్ పడుతుంది పర్ కేజీ. సుమారు పిల్ల కాస్ట్ అవుతుంది, మెడిసిన్ కాస్ట్ అవుతుంది, ఇవన్నీ కలిపి కూడా మొత్తం 150 రూపాయలు ఖర్చు వస్తుంది కేజీన్నర వెయిట్ వచ్చేసరికి. మనం కేజీ 200 రూపాయలాగా అమ్ముకున్నా కూడా మనకు ఒక 150 రూపాయలు మిగులుతుంది. 150 రూపాయలు ఖర్చు పోయినా 150 రూపాయలు మిగులుతుంది. కాకపోతే ఒక 1000నే పెంచుతా అంటే మాత్రం అంత వర్కౌట్ కాదు. బ్యాచ్ చేసుకోవాలి. ఈ మంత్ ఒక 1000 వేసినాం అనుకోండి, మళ్ళీ నెక్స్ట్ మంత్ ఇంకొక 1000, మళ్ళీ నెక్స్ట్ మంత్ ఇంకొక 1000, మళ్ళీ అట్లా ఒక 5 months 5 బ్యాచెస్ వేస్తే మనం మార్కెట్ చేసుకునేటప్పుడు కూడా ప్రతి మంత్లో ఒక బ్యాచ్ లాగా అమ్ముకోవడానికి కూడా ఈజీగా ఉంటుంది. మన దగ్గర కొనకపోయే వాళ్ళకి కూడా రెగ్యులర్గా మన దగ్గరికి రెగ్యులర్ కస్టమర్స్ అవుతారు వాళ్ళు.